మగాళ్ళకి బొట్లు పెట్టమంటారా? కొడకల్లారా మీరు. ఆడవాళ్ళకు బొట్టు పెట్టారు, ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్లైనటువంటి స్త్రీలు పునీత స్త్రీలు అని మాట్లాడతారు. మరి మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు, మీకు మొగుళ్ళు ఎవరు? హిందువులపైన నోరు జారినటువంటి పాస్టర్ అజయ్ బాబు ఎర్రప్ప అనే అతను ఈ మధ్యకాలంలో హిందువులపైన చాలా విపరీతంగా నోరు పారేసుకుంటున్నాడు. హిందువుల యొక్క కట్టు బొట్టు మీద అతను మాట్లాడేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం. కేవలం హిందువులు ఏదైనా చిన్న మాట మాట్లాడితే హిందువులను అరెస్ట్ చేస్తున్నటువంటి ఈ భారతదేశంలో, ఈ హిందుస్థాన్లో హిందువుల్ని అవమానకర రీతిగా ఎంతో దిగ్భ్రాంతికరంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పాస్టర్ అజయ్ బాబు అనే అతని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఎందుకురా అంటే ఇది ఒక నరేంద్ర మోడీ గారి కాడి నుంచి కింద మన ఎన్టీఆర్, మన నందమూరి తారక రామారావు గారిని, మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మన డీజీపీ గారిని, ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఎవరిని వదిలిపెట్టలేదు ఈ పాస్టర్ అజయ్ బాబు అనే అతను. బొట్టు పెట్టుకునే ప్రతి మగవాడిని ఎంతో చులకనగా నీచంగా మాట్లాడినటువంటి ఈ అజయ్ బాబు అనే అతనికి ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేసి అతను బయట రానియకుండా చూడాలని నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. దయచేసి ఈ విధంగా కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి పాస్టర్లని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా వీరికి అడ్డుకట్ట వేయాలని, వీరిని తక్షణం అరెస్ట్ చేయాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. హిందువు అనే ఒక ఐడెంటిటీ ఏమంటే బొట్టు పెట్టుకోవడం అన్నమాట. అది ఈ 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచి వచ్చినది కాదు. గత లక్షల సంవత్సరాల నుంచి హిందువులు బొట్టు పెట్టుకుంటున్నారు అని విగ్రహాల్లో కూడా మనం చూస్తున్నాము. ప్రతి దేవాలయంలో ప్రతి చోట హిందువులు ఉండే చోట హిందువులు బొట్టు పెట్టుకుంటారు. ఏమీ తెలియకుండా అజ్ఞానంతో ఈ అజయ్ బాబు అనే అతను ఎట్లా పుట్టాడో ఎవరికి పుట్టాడో కానీ అంత నీచంగా ఏ బుక్ చూసి మాట్లాడాడు, అంత నీచంగా మాట్లాడిన వాడి మీద ఇంతవరకు యాక్షన్ తీసుకున్నట్టుగా ఏ మీడియాలోనూ రాలేదు. దయచేసి ప్రతి హిందువు స్పందించి ఈ యదవ అజయ్ అనే అతను ఎక్కడున్నాడో అతన్ని పట్టుకొని వంగదీసి కొట్టి వాడిని అరెస్ట్ చేసి హిందువులకి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఉండేటట్లుగా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులది, హిందూ ఐక్యతది. దయచేసి ఈ అజయ్ అనే వాడిని బొట్టు పెట్టుకునేంత వరకు తరిమి తరిమి కొట్టాలి అని నేను వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. పాస్టర్ అజయ్ బాబు అనేవాడు, ఎర్రప్ప అనేవాడు ఇంకేం పని పాట లేనట్టుగా ఉంది. నా కొడుకుని ఇండియా నుంచి బయట తరిమేస్తే మంచిది. ఇట్లా దరిద్రులను పెట్టుకుంటే మన యొక్క సాంఘిక దురాచారాలను రెచ్చగొట్టి హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వీడి పొట్టల్లో నరకల్లో మనమే ఆలోచించాలి. వీడికి సరైన పనిష్మెంట్గా మన యోగి గారు చేస్తుంటారే అలాంటి పనిష్మెంట్ వీడిని చేయాలి. అప్పుడే దేశం కూడా బాగుపడుతుంది. ఫస్ట్ వీడిని అరెస్ట్ చేసి సరైన పనిష్మెంట్ ఇచ్చి మన ఇండియా నుంచి బాయ్కాట్ చేయాలి. నా కొడుకు ఎర్రపుకు ఎర్ర పెట్టి దేశం మీద ఊరేగుతున్నాడు. పని బాట లేని పనికి మాలినాడు. ఈ పనికి మాలినాడు మాట్లాడేటప్పుడు జనాలు ఏం చేస్తున్నారు చూసిన వాళ్ళు అక్కడనే ఎక్కడ తన్నాలి అక్కడ తన్నాలి, వాడిని ఎక్కడ కనపడితే అక్కడ తన్నాలా. అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. ఇంకోసారి మాట్లాడాలంటే పబ్లిక్ లో భయపడాలి. బొట్టు అనేది చిన్న బిడ్డప్పటి నుంచి పురుట్లో నుంచి వస్తుంది, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఆ బొట్టు గురించి ఆ సంస్కారం అనేది వాడికి తెలిసింటే వాడు పక్క పరంబోగు అని అర్థమైంది. పాస్టర్ అజయ్ బాబు పిచ్చి పట్టిన ఒక పిచ్చి కుక్క హిందూ దేశంలో ఉండి 100 కోట్ల హిందువుల్ని విమర్శించే స్థాయి వీడిది. ఒరే నీచ్ కమింగ్ కుత్తే బచ్చా నా కొడక, నీ స్థాయిని మించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి గుర్తు పెట్టుకోరా లోపల నా కొడక. మీకన్నా మేము ఎక్కువ మాట్లాడగలం, మీకన్నా కొన్ని 100 రెట్లు మాకు మాట్లాడటం వచ్చు. ఆ సంస్కారం మాది కాదు. ఇప్పుడైనా నోరు మూసుకొని నోరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది. లేదంటే పిచ్చి కుక్కను బజార్లో కొట్టినట్టు నిన్ను ఈడ్చుకొచ్చి కొడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో అన్ని మతాలు హిందూ మతం నుంచి పుట్టాయని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ హిందూ మతాన్ని హీనాధీనంగా చూసిన మతాలు అన్ని అంతమైతే వస్తున్నాయి. ఏదైతే హిందూ మతాన్ని హీనంగా మాట్లాడతారో ఆ మతాలు అంతమైపోతుంది. వాస్తవ విషయం, దీన్ని ఎవరు మార్చలేరు. ఈ చిక్క అజయ్ బాబు ఉన్నా కొడుకు ఇంకేం పని పట్టలేదు, గత నాకు లేదు. వీళ్ళు చేసే పని ఏంటంటే క్రిస్టియన్స్కు హిందువులు గొడవ పెట్టేది. క్రిస్టియన్స్ ప్రశాంతంగా ఉంటారు, వీళ్ళు డబ్బు తీసుకొని డ్రామా కార్యక్రమం చేస్తున్నాడు. అజయ్ బాబును తక్షణము అతన్ని ఈ దేశం నుంచి వెలివేయాలని దేశ ప్రధాని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటున్నాము. చూడండి సార్, ఈ విధంగా గలాట్ పెడుతున్న అజయ్ బాబును మీరు అతనిపై తక్షణం చర్య తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి దేశ బహిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి తక్షణం ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకుంటే హిందూ మతానికి సంబంధించి న్యాయం జరుగుతుంది కోరుకుంటున్నాము. చంద్రబాబు కూడా హిందువే తెలిసి
ఎంతో మంది హిందువులు ఈ దేశంలో ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి అందరూ ఉన్నారు. కానీ ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని కూడా పొట్టు పెట్టుకుంటున్నారు. వాళ్ళను కూడా అతను ఏం చెప్పాడు, మొగుడు ఎవరు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి మొగుడు ఎవరు అని అజయ్ బాబు ఈ మెంటల్ నాకులకు దొంగ నాకులకు ఈ విధంగా చెప్తున్నాడు. ఎర్రప్ప వీడిని తక్షణం అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ చేయాలని మేము ఓ పక్క హోమ్ మినిస్టర్ని, అదేవిధంగా ఇక్కడ ఏపీలో హోమ్ మినిస్టర్ కోరుకుంటున్నాము. అదేవిధంగా మన స్థానిక కూడా తిరుపతి ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చి విషయాన్ని చూస్తున్నాం సార్. మాకు 24 గంటల లోపల అతని మీద చర్యలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ చేయకపోతే మేము భారత్ బంద్కు పిలిపిస్తాము కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇకపై హిందూ మతం మీద ఎవరైనా మాట్లాడితే వాడు ఏ మతాన్ని వాడు కనుక్కోవాలా. ఈ ప్రపంచంలో అన్ని మతాలు హిందూ మతం నుంచి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీనిపై తక్షణ చర్య తీసుకోవాలని దేశ ప్రధానికి, ముఖ్యమంత్రికి, అదేవిధంగా రాష్ట్ర ఉన్నటువంటి డీజీపీ సార్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఈ తిరుపతి ఎస్పీ సార్ గారికి, కలెక్టర్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ న్యాయవాది పోతులూరు మాసుమయ్య, భారత్, తిరుపతి.